నమస్తే. ఓలా జిహెచ్ఎంసీ ఎలక్షన్ల తర్వాత ఎస్ఐ కొలువులకు మళ్ళా నోటిఫికేషన్ ఇస్తారట. మరి ఒయ్యలు పట్టుకొని బాగా చదువుండ్రి సరేనా. ముందుగాల హెడ్లైన్స్ చూడండి. దుమ్ము లేపుతున్నారు ప్రచారం, పంక పార్టోలదే పెద్ద విచారం. కాకి టిరెస్ మీద పెరిగిన మోజు, దులుపుతున్నారు సర్టిఫికెట్ల బూజు. డాన్స్ షో పెట్టిండ్రు సెంట్రల్ జైల్లో, మీరు కూడా చూడండి మళ్ళా. తిండికి బండి కట్టిన సత్తి, అంతకంటే ఎక్కువ పెద్ద పెద్దోళ్ళు తినే తిండి పెద్ద లైన్ నిలబడి తిఫలవాడి తెచ్చిన నీకోసానికి ఎంకయ్యను గొలుస్తున్న మంగ్లీ. మొత్తం సారే చేసిండు సావిత్రి. అంతా అయిపోయింది. అందరు ఎన్ని కలలు కన్నారు. ఎలక్షన్ల పుణ్యమా అని పట్నంలో అడ్డా కూలీలకు మస్తు గిరాకీ పెరిగింది. మునుపు లెక్క పని కోసం ఎదురు చూసే అవసరమే లేకుండా పోయింది. పొద్దుగాల ఇంటికొచ్చి డీసీఎంలకు ఎక్కించుకొని పోతుండ్రు. 9 గొట్టంగా ఛాయ, 4 ప్లేట్ల నాస్టా, పగటిలు 2 గొట్టంగా కూరగాయల భోజనం, పొద్దుమికి 8 గంటలకు కమ్మటి బిర్యానీ. మొగోళ్లకు బీర్ సీసాలు, పుల్లు బాటిల్ ఇస్తారని ముచ్చట సెపరేట్గా చెప్పాల్సిన అవసరమే లేదు. కూలి కూడా ఎంత అడిగితే అంతే ఇచ్చిపోతుండ్రు లీడర్లు. ఎందుకంటే పట్నంలో జెండాలు మోస్టర్లే ఉంటారు కాబట్టి. కానీ ఈడ పార్టీల లీడర్లు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవాళ ఈ పార్టీల తిరిగినోళ్ళు రేపు ఇంకో పార్టీ మీటింగ్ లా ముంగటి లైన్ లా కనబడుతుండ్రు. పట్నంలో ప్రచారం దుమ్ము లేస్తున్నది. పోన్రి ఏం చెప్పాలనో మొత్తం నిన్ననే చెప్పేసిండు సీఎం సారు. రామారావు సారు బస్ ఎక్కి ఎప్పట్లెక్కనే గల్లీ తిరుగుతున్నాడు. గులాబీ జెండా ఎగరేస్తామని బస్తీ మీద సవాల్ అంటున్నాడు. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలు వస్తాయా? ఇక చెయ్యి గుర్తు తరపున ఢిల్లీకి వెళ్లి దిగ్విజయ్ సింగ్ సార్ ను తీసుకొచ్చి తిప్పిండ్రు. హైదరాబాద్ ను మేమే డెవలప్ చేసినాం, మాకే ఓటేయండ్రి అని అడుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. చంద్రాల్ సారు ఇయ్యాల కూడా ప్రచారం చేసిండు. సార్ ఏం మాట్లాడతాడో తెలుసు కదా. చంద్రాల్ సారు మా తీన్మార్ ప్రేక్షకులు వింటారు. కానీ సారు నా జీవితంలో భయం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాంబులకే భయపడలా. 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే అటు ఇటు పోయినాయి తప్ప ఈ రోజు కొంతమంది నాయకులు అంటున్నారు నాకేం పని హైదరాబాద్ లో అని. కొంతమంది ఏం సారు ఖుద్దు మా సీఎం కేసీఆర్ సారే అన్నారు నిన్న. ఇవాళ పంక పార్టీ వాళ్ళు కూడా గదే మాట అన్నారు. ఈ రకంగా ఇక్కడున్న హైదరాబాద్ లో ఉన్న తెలుగు ఆంధ్ర ప్రజల తాలూకా సెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా హక్కులన్నింటికీ పణంగా పెట్టింది తెలుగుదేశం పార్టీ. వారి మీద రాజకీయం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. సత్యనారి సారు ఉత్తర స్థలాలు ముద్దుగానే ఉన్నాయి కానీ మరి మీరేం చేసినట్టు? పార్టీని గట్టి చేస్తేందుకు ఎలక్షన్ల నిలబడని ఏకైక పార్టీ వాళ్ళు మీరు. కడ్మోళ్ళు ఏం చేస్తే మీకెందుకు సారు? గప్పట్లో పారి తీన్మార్ వార్తలు చదివేందుకు అందంగా తెలంగాణ యాసల మాట్లాడే అమ్మాయిలు కావాలి అని ఓ స్క్రోలింగ్ చేసిన గంతే. తెల్లారి నేను ఆఫీస్కి వచ్చేటరికల్లా మస్తు మంది లైన్ కట్టున్నారు. అప్పుడు నాకు అనిపించింది, అమ్మో తీన్మార్ వార్తలకు గింత పేరున్నదని, గింత మంది వస్తుంది ఇంటర్వ్యూలకని. అయినా నేను ఇడిచిపెడతానా? ఈ కుర్చీ నాది, బంకేసుకొని గీనే కూర్చుంటా. ఇల్లు ఆకిలు చూసి ఇంటామే గుణం చెప్పినట్టు అప్లికేషన్లు చూసి కొలువుల ఆకలి ఎంతుందో చెప్పొచ్చు. 9,000 కానిస్టేబుల్ కొలువులు పడ్డాయి కదా. ఓర్ నాయనో, వాయి పెట్టి 4 లక్షల మందికి మీదనే అప్లై చేసుకున్నారు. ఇంకో 5 రోజుల టైం ఉంది కాబట్టి ఇంకా 1,00,000-2 లక్షల మంది పెరగచ్చునట. అంటే ఒక్కో కొలువుకు 50-60 మంది పోటీ పడుతున్నట్టు లెక్క. ఈ కొలువుకు 12వ తరగతి చదివితే చాలు. కానీ మనోళ్ళు సర్కార్ కొలువుల ఆకలి మీద ఉండేనాయే. బీటెక్లు, ఎంటెక్లు, పీజీలు, పిహెచ్డీలు చేసినోళ్ళు కూడా కానిస్టేబుల్ కొలువంటే ఖాయిష్ చేస్తుండ్రు. పిహెచ్డీ అంటే యూనివర్సిటీల పోరగాన్లకు చదువులు చెప్పేటోళ్ళు కూడా ఎస్ఐలకు సెల్యూట్ కొట్టేందుకు తయారు ఉన్నారు. ఇక పెద్ద పోలీసార్ల ముంగట దమ్ము కొనేటట్టు ఊరికి 6 ప్యాక్ బ్యాడీలు చూపిస్తే గప్పు నచ్చినోళ్లకు ఓ లాఠీ, ఓ టోపీ ఇస్తారు. ఇప్పుడు కానిస్టేబుల్ కొలువు రానోళ్ళు ఏం బాధపడకుండ్రి. సర్కార్ కొలువుల దూపు ఎట్లున్నదో సీఎం సార్కి ఎరికైంది కాబట్టి అందరికి సరిపోయేటట్టు చదువుకు తగ్గ సర్కార్ కొలువులు ఏపిస్తుండొచ్చు. తీండ్రి అన్నలు మూలకు పడ్డ నాగర్లను తీసి కర్రును కొలుములో పెట్టి సరిపోయిండ్రి. ఎడ్లకు నాడలు కూడా అయిపోయిండ్రి. బురదల నాగళ్ళు దున్నితే కాళ్ళు మెత్తబడతాయి. అట్లనే మర్చిపోయినా మూలకు పడ్డ ముళ్ళుగర్రలను కూడా తీసి పెట్టుకోండి. బండ్లకు పయ్యల బెండ్ తీసి పెట్టుకోండి. అట్లనే సావుకర్త అనుకోయి ఓ 10,000 రూపాయలు బాకీ తెచ్చుకొని తయారుగా ఉండుండ్రి. మేము రెడీగా ఉన్నాం.
మరి ఆనలు మీ తాత వచ్చి కొట్టిస్తాడా అని అడగబోతున్నారు కదా. ఆనలు ఎప్పుడు ఎక్కడ ఎంతమందం పడతాయో మొత్తం తెలిసిపోతుంది. వాతావరణ శాఖలు చెప్తే నేను కూడా నమ్మకపోదును, కానీ గీసారి చెప్పింది కాబట్టి నమ్మాల్సి వస్తుంది. సెంటర్ సర్కార్ల సామాన్య శాస్త్రం మొగుల మీదికి రాకెట్లు పంపే శాఖకు పెద్ద మనిషి హర్షవర్ధన్ సార్ ఏమన్నాడో ఎరికేనా? మేము చక్కటి సలహాలు ఇచ్చినాం, రైతులకు మస్తు అందనొచ్చింది, 42,000 కోట్ల రూపాయల లాభం వచ్చిందని చెప్పిండు. ఆనలు ఎప్పుడు పడతాయి, దుక్కులు ఎప్పుడు దున్నాలే, ఇత్తనాలు ఎప్పుడెయ్యాలి, మందెప్పుడు కొట్టాలో చెప్తే రైతులకు మస్తు అందనొచ్చిందట. లేకుంటే పరిస్థితి ఆగమాగం ఉండేదట. కానీ సారు మీరు ఎప్పుడు ఎవరికి ఏం చెప్పిండ్రో తెలియదు, కానీ మా తెలంగాణ రైతులైతే మస్తు లాస్ అయినరు. గా వివరాలు ఇప్పుడు మాకు చెప్పుండ్రి సారు, మేము తీన్మార్ వార్తలలో లేస్తాం, అప్పుడు అందరికీ తెలుస్తుంది. ఎంకన్న సారు ఎరకజేయి సారు పత్తేడ సారు పట్నాలు సారు కరుణించు సారు కనిపించు సారు ఏడున్నో సారు కనిపించు సారు. ఏంటి మంగ్లీ నీ లొల్లి? ఏడుకొండల వెంకన్న స్వామిని పిలుస్తున్నావా? ఆ ఎంకన్న తానికి మనమే పోవాలి సావిత్రి. ఈ ఎంకయ్య సారు మన తానికే వేస్తాడు. నా లొల్లి మొత్తం గల్లీ గల్లీ కనిపించాలి. ఏంది మంగ్లీ ఇలా వెంకయ్య సార్కెళ్ళి మళ్ళింది నీ గాలి? మొత్తం మొత్తం సారే చేసిండు సావిత్రి. అంతా అయిపోయింది. అందరు ఎన్ని కలలు కన్నారు. అరే సారేం పాపం చేసిండబ్బా నీ చిత్రం పాడుగాను. మన పట్టణాలు ఏమైనా పుట్నాలు లెక్క కనిపిస్తున్నాయా? మన నగరాలకు ఏమైంది? డెవలప్ అయ్యేది ఎట్లా? ఒక అటు మన నగరానికి ఏమైంది? అందరు విశ్వనగరం చేస్తామంటున్నారు కదా. విశ్వనగరం కంటే ముందుగాల మనకు స్మార్ట్ పట్టణాలు కావాలి. సార్ ఎందుకు ఇవ్వలేదు మనకు? అచ్చా నీ లొల్లంతా ఈ స్మార్ట్ నగరాలు చేయనీకా? అవును, మనకి ఇస్తామని చెప్పిండు కదా. ఏ ఊకో, అన్ని సగం సగం తెలుసుకుంటా ఊరుకులాడతావు. సగం సగం కాదు, మొత్తం ఎరకైంది నాకు. మనకెందుకు ఇయ్యలేదనే నా రంది సావిత్రి. వాళ్ళు 100 నగరాలను స్మార్ట్ సిటీలు చేస్తామన్నాడు కదా, చేస్తారు నిమ్మలంగా. చేస్తారు. నిమ్మకాయ రసం పిండి మన చేతిలో పెడతారు. అందరికిచ్చి మనకెందుకు ఇయ్యలేదు? మంగ్లీ మనకు తర్వాత ఇస్తారబ్బా. తర్వాత ఎప్పుడు? తర్వాత పక్క రాష్ట్రానికి ఇచ్చుకున్నారు, మనకెందుకు ఇయ్యలేదంటున్నా. అంటే మనం అంత కానోళమైనామా? అరే ఇప్పుడు 20 నగరాలని చేసిండ్రు, తర్వాత తత్మై చేస్తారు కదా, గట్ల మన పట్టణాలు కూడా ఉంటాయి. నువ్వేం రంది పడకు. గదే గా 20ల తెలంగాణ నగరాలకు ఎందుకు ఇయ్యలేదని ఇవ్వరంగా అడుగుతా నేను ఎంకయ్య సార్ను. చెప్తున్నా కదా మంగ్లీ, వచ్చే లిస్ట్ లా ముందుగా మన వరంగల్ పేరే ఉంటదట, సరేనా? ఇప్పుడు ఎందుకు ఇయ్యలేదు అంటున్నా. పరీక్షల కట్ ఆఫ్ మార్కులు పెట్టినట్టు వెనకకు నూకిండ్రట. ఎట్లా చెప్పాలా మంగ్లీ, ఇప్పుడే సురువు చేసిండ్రు కదా, ఇంకా చాలా చేయాలా. అయినా ఇయ్యకుంటే కిషన్ రెడ్డి సార్ దత్త నూకుంటారా? మరి ఇప్పుడు ఎందుకు కూకున్నారు? ఎందుకు ప్రశ్నిస్తలేరు? అందుకే నేను అడుగుతున్నా. నిమ్మలంగా అడుగుతారబ్బా, ఎనకనో ముందో వస్తాయని సార్లకు తెలుసు, నీకే తెలియదు. ఇప్పుడు వచ్చింటే పువ్వు గుర్తోళ్లకు ఏమైనా ఫాయిదా ఉంటుండే కదా. మంగ్లీ దానికి దీనికి సంబంధం ఏం లేదు, మనకు ఖచ్చితంగా వస్తాయి. అయినా నువ్వెందుకు ఇంతగానో రద్దీ పడుతున్నావు? అరే వరంగల్ కరీంనగర్ లా నేను బి గుంటడి జాగా కొనుక్కున్న సావిత్రి, వస్తే రెక్కలు వస్తాయి కదా అని రేటుకి. ఓర్ నీ స్వార్థం పాడుగాను, మరీ ఇంతగానం ఉండద్దబ్బా. వస్తాయి కానీ నువ్వైతే నడు ఆఫీస్కి. ఇవాళ స్వార్థం ఉంది కాబట్టే సావిత్రి మొదటి లిస్ట్ లా మన తెలంగాణ పట్టణాలు లేవు. అందుకే మోడీ సార్ భక్తుడా. నువ్వు అట్లనే సెకండ్ లిస్ట్ లో వచ్చేదాకా పాటలు పాడుకుంటూనే ఉండు, ఏం పని పాటలేదు నీకు. ఎంకయ్య సారు వచ్చే లిస్టులలో అయినా మా నగరాలు ఉండేటట్టు చేయుండ్రి, లేకుంటే మీ పేరు మీద మా మంగ్లీ ధర్నా చేసేటట్టున్నది. సావిత్రక్క డబ్బునరా, ఎప్పటికి నన్ను అంటుంటావు కదా లేటుకు వస్తావంట అని. ఇవాళ నువ్వు రా డబ్బున. ఓ అన్న కెమెరా మా అక్క మీద పెట్టుండి. ఆగో మా ఓడేంది అలా, నేను విలువకు ముందే వచ్చిండు. ఒక్కదా చల్లగా అవుతుంది డబ్బునరా, ఉడుకున్నప్పుడు తింటేనే కమ్మ ఉంటది. సింహశీకర్లో తినకపోతే బక్కగా అవుతాం. మళ్ళా మా అప్పటి తిండే ఫైకి పడతానంట, మంచిగా ఉంటుందంట. ఏ గిప్పుడేడ తింటా తమ్మి, ఇంటికి వచ్చినాక తింటలే. అయినా కడుపంతా జర పిక్కటంగా ఉంది. ఇంతకు ముందే మల్లేశన్న తన బజ్జీలు తిన్నా తమ్మి నేను. పిలిచి బువ్వవేరు తాంతుంటే ఏంటిదేంటి బుద్ధి లేకుండా మాట్లాడుతుంటారు. ఏమే వస్తావా మళ్ళా బువ్వగా అని తెచ్చి నీ ముంగట గుమరిస్తా, ఆటలు చెప్పకుండా అయితే మళ్ళీ కమ్మగున్నదా? అబ్బో అంత కమ్మగా ఉంటే నువ్వేడు ఉంచుతావురా వారి. తమ్మి ఎవరిదన్నా పెళ్లి ఉన్నదా? ఏ పెళ్లి లేదు గిల్లి లేదు, కమ్మ ఉంటుంది అంట అని పార్సలింగ్ తెచ్చిన, నువ్వు తింటావంట అని. స్పెషల్ గా తెచ్చినావా? ఏంటి తమ్మి బిర్యానీ పార్సల్ తెచ్చినావా? అంతకంటే ఎక్కువక పెద్దోళ్ళు తినే తిండి పెద్ద లైన్ నిలబడి తిఫలవాడి తెచ్చిన నీకోసానికి. పెద్దోళ్ళు తినే తిండి అంటున్నాడు, మళ్ళా లైన్లు ఉండు ఏంది? ఏడ తెచ్చినావు తమ్మి?
అయినా గనియానం పైసలు ఎక్కడి నీకు? నా తాను ఉండ అక్కను మా పైసలు ఏమంటా నీ ఇజ్జత్ తీస్తున్నావు. 5 రూపాయలు పెట్టి మంచిగా ఇస్తారాకు ఫేఫర్ పార్సలింగ్ తెచ్చినావు. 5 రూపాయలు పెట్టి తెచ్చినావు? కొంపదీసి జిహెచ్ఎంసీ 5 రూపాయల పథకం పువ్వనా? కొంపలు మునిగి నాకు అట్లా అంత ఏంటి దక్క గదే తెచ్చిన మంచిగా ఉంటుంది అంత అని మొత్తం నేనే తీసేస్తా. కమ్మ ఉంటుంది. ఇదేమో మన ఆయన బుక్క కారు మన ఆయనమ్మ బుక్క. ఇది ఉండనిగా ఇది వండు తిన్నాక మళ్ళీ ఇది తింటా. ఓర్ నీ బిత్తిరోడా, అది పేదోళ్ళు తినే పువ్వరా, నువ్వెందుకు తిన్నావు? మళ్ళీ ఇంకా నా కోసం స్పెషల్ గా పార్సల్ ఎందుకు తెచ్చినావు? అబ్బా నువ్వు పెద్ద కోటీశ్వరరాలువి, ఇంకా BMW కార్లో తిరుగుతున్నావు, నేనేమో ఫుల్ సర్బాని మీద తిరుగుతున్నా. వాటీసీ బస్సులో తిరిగే మనము పెద్ద కోటీశ్వర్లమా ఫేరోలం కాకపోతే ఏంటిదో అంటుంటావు. 15వ తారీఖు రాకముందే 10 మంది తాను అప్పులు చేసుకుంటాము, ఫైలు కట్టమంటా అని. అబ్బబ్బో నీ వకీల్ పాయింట్లు సల్లగుండా. మనం కొలువు చేస్తున్నాం కదా, పేదోళ్ళకి దొరకకుంటే ఎందుకు తెచ్చినావు అంటున్నా. పెద్దల జానారెడ్డి సార్ కన్నా మనం ఉన్నోళ్ళమా ఏంటిదన్నా? మేము రోజు కోడి చికెన్ మేకమటన్ తింటున్నామా? నీకు హెచ్చరికలు ఎక్కువైనాయి కానీ జానారెడ్డి సార్కి ఏం సంబంధం? బోడుగుండుకి మోకాలికి లింక్ పెట్టకిడా. జాన్ రెడ్డి సారు మళ్ళీ ఆయన ఎంత తిరిగేటోళ్ళు ఇలేకర్లు అందరూ మెతుకు లేకుండా ఫోస పోకుండా తినరంట, మస్తు కమ్మగున్నది అన్నాడు. ఓర్ నీ గదా, ఏదో జానారెడ్డి సార్ అంటే పువ్వను రుచి చూడు నీకు గట్ల చేసిండు, మనసుంటోళ్ళు కూడా తినచ్చా అని తిన్నాడు తెలుసా? బువ్వుడు కింద లేదా తెలవాలంటే ఒక మెతుకు విసికి చూస్తే తెలియదా అక్క? అందరికి తినిపియాలనా? రుచి చూడాలంటే అందరి లేక లైన్ నిలబడి ఈగల దోమలు అరుస్తుంటే పచ్చి పులుసు పోసుకొని పేపర్ ప్లేట్లలో తినాలి కారిపోతున్నా కూడా. అయ్యో సారు పేదోళ్ళ తిండిని రుచి చూసుడే గిరేట్ అంటే ఇంకా మళ్ళా లైన్లో నిలబడి చెమటలు గారంగా తినల్లా చెప్తున్నాడు పెద్ద. ఇక రేపు అట్లా కార్లలో వచ్చి ఫార్సిలింగ్ కట్టించకపోతారు. ఇక ఆటోలు నడిపించే అన్నలకు మంచిగా అడ్డ మీద పని దొరకకపోతే తిననీక పోయిన అన్నలకు మస్తు కరువు అవుతుండొచ్చు. కార్లలో తిరిగేటోళ్ళు 5 స్టార్ హోటళ్లల్లో డిమ్ము లైట్లల్లో మంచిగా బిర్యానీ తింటారు, నువ్వేం బాధపడకల గురించి. పెద్దల జాన్ రెడ్డి సార్ తిన్నాడంటే ఈ తిండిలో ఏమో ఉన్నారు అనుకొని అందరు వచ్చి తింటారు కదా అక్కిగా. మరి నువ్వెందుకు పార్సిల్ తెచ్చుకొని పురుసాతిగా కూర్చొని తింటున్నావు మంచిగా? అక్క జాన్ రెడ్డి సారు పార్సలింగ్ ఎందుకు తెచ్చుకున్నాడో ఎరికేనా? అక్కడ కూర్చొని ఇక జాగలేరు, మళ్ళీ ఈగలు దోమలు మస్తుగా ఉంటాయి అంట అని పార్సలింగ్ తెచ్చుకొని తింటున్నా నేను కూడా. ఇలా తింటే కమ్మగా ఉంటుంది. మంచిది, వాళ్ళు ఇప్పుడు సౌలతులు చేస్తారు కానీ నువ్వు చక్కగా ఆఫీస్కి రా. ఏందో కథలు పడతాడు ఈడైతే. ఆగక్క నేను మొత్తం తిన్నాకనే వస్తా. ఓ జిహెచ్ఎంసీ సార్లు లీడర్లు వాళ్ళ గన్మెన్లు వాళ్ళ ఎంబడున్నోళ్ళు రుచిగుందని తిన్నారంటే కథమేగా. ఏదన్నా ఉప్పన్న పప్పన్న తక్కువేంటి సార్లు, లేకుంటే దుఃఖం మొత్తం కాలైతుంది పేదోళ్ళది. అక్క నువ్వు వండిన పువ్వు సరిపోలేదు అనుకో, 5 రూపాయలు తీసుకుపోయి పార్సలింగ్ తెచ్చుకొని తింటా నేను. అవును కానీ మీరు మొదటి ప్రపంచ యుద్ధం చూసిండ్రా? మేమే కాదు మా తాతనే చూడలేదు, ఇక మేమేం చూస్తాం అని అంటారా? సరే రెండో ప్రపంచ యుద్ధం ఎట్లా జరిగిందో తెలిసినా? మా ముత్తాతని అడుగుపో అని అంటారు కదా. నిజమే కదా మరి, యుద్ధాలు సినిమాలలో చూసుడే తప్పితే నిజంగా చూడలేదు. బాంబులు వేలులు, తుపాకుల మోతలు, డిష్యూమ్ అని కాల్పులు, పిరంగులు ఇవన్నీ చూడాలని చాలా మంది కోరుకుంటుంది కదా. ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది, మీరు కూడా రండి మిమ్మల్ని తీసుకుపోతాడికి. అమ్మో సముద్రంలా ఎంత పెద్ద బాంబు వేల్చిండ్రో, పెద్ద ఓడలేసుకొని వస్తుండ్రు, ఆగు దగ్గరకు వచ్చిండ్రు, తుపాకులు వేల్చుకుంటూ వస్తుండ్రు. ఉరుకుండ్రి. అరే మన జవాన్లేంది ఎదురుగా పోయి కాల్చిపడేయక సినిమా ఫైటింగ్ చూసినట్టు చూస్తుండ్రు. వీళ్ళైతే ఇంక వీడియోలు కూడా తీసుకుంటుండ్రు. ఏం అర్థమైతలేదు, అంత ఆగమాగం జగన్నాథం అనిపిస్తుంది కదా. మరి ఇది నిజంగా యుద్ధం కాదు, ఉత్తుత్తు యుద్ధం, అందరు మనోళ్ళే. విశాఖపట్నంలా సముద్రం పోలీసోళ్ళు యుద్ధాలు ఎట్లా జరుగుతాయో చూపిస్తందుకు ఇట్లా చేసిండ్రు. అగ చూడుండ్రి, పడవల మీద తిరుక్కుంటా ఎట్లా కాలుస్తుండ్రో. గాలి మోటార్లకెళ్ళి బాంబులు గిట్లేస్తారట. అగో మోగుల మీద ఎట్లా డొమ్మరి గడ్డలు కొడుతుందో, పటాకులు కాలుస్తున్నట్టున్నారు. మీదకెళ్ళి గాలి చేతులు పట్టుకొని కిందికి దిగుతుండ్రు. అబ్బా గాలి మోటార్లకెళ్ళి సర్రన కిందికి జారుతుండ్రు. గిట్లా యుద్ధ విమానాలు, గస్తీ విమానాలు, బాంబులు మోసుకుపోయేటి మొత్తం చూపించిండ్రు. కంచె
మంచి సినిమా కండ్ల ముంగట కనిపిస్తుంటే ఇక పబ్లిక్ ఆగుతారు. అందరు పోయి కండ్ల నిండా చూసి సెల్ ఫోన్ నిండా వీడియోలు తీసుకున్నారు. 7 తారీఖు నాడు మోడీ సార్ వస్తాడట. మంచిగా ప్రాక్టీస్ చేసి సార్ని పుల్లు ఖుషి చేస్తారట. ఆ దినం నాడు మళ్ళా చూపిస్తాను తీన్రి. దుమ్ము లేపుతున్నారు ప్రచారం. పంక పార్టోళ్ళదే పెద్ద విచారం. కాకి డ్రెస్ మీద పెరిగిన మోజు దులుపుతున్నారు సర్టిఫికెట్ల బూజు. డాన్స్ షో పెట్టిండ్రు సెంట్రల్ జైల్లో. మీరు కూడా చూడండి మళ్ళా. తిండికి బండి కట్టిన సత్తి. అంతకంటే ఎక్కువ పెద్ద పెద్దోళ్ళు తినే తిండి పెద్ద లైన్ నిలబడి తిఫలవాడి తెచ్చిన నీకోసానికి. ఎంకయ్యను గొలుస్తున్న మంగ్లీ. మొత్తం సారే చేసిండు సావిత్రి. అంతా అయిపోయింది. అందరు ఎన్ని కలలు కన్నారు. అగో మీరు ఇంకెందుకు అట్లని చూస్తుండ్రు? టైం అయిపోయింది, మనం పోవాలి కదా. టాటా మరి.